ముఖం అందంగా లేకుంటే నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలా అని అందంగా మారడానికి మార్కెట్లోకి వస్తున్న ప్రొడక్ట్స్ వాడకూడదు. అంతేకాకుండా మొటిమలు మచ్చలు కనపడకుండా మేకప్ వేసుకుంటే దీనివలన ముఖం ఇంకా వికారంగా తయారుస్తుంది. కాబట్టి బయటవి కాకుండా ఇంట్లో తయారు చేసుకునే మేకప్స్ వాడాలి. దీనివల్ల ముఖానికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ముఖం అందంగా తయారవుతుంది. మరి అవేంటో తెలుసుకుందామా? పచ్చి పాలు ముఖానికి ఎంతో అందాన్ని ఇస్తాయి. రోజు 2 చెంచాల పచ్చి పాలలో తేనె వేసి దీనిని చేతితో కాకుండా కాటన్తో ముఖానికి రాస్తే చర్మానికి పైన ఉన్న జిడ్డు పోయి ముఖానికి అందంగా తయారవుతుంది. అంతేకాకుండా ముఖం తాజాగా మారుతుంది. ఓట్స్ తినడానికే కాకుండా అందానికి ఉపయోగపడుతుంది. 2 చెంచాల ఓట్స్ పొడిలో కాసిన్ని పాలు పోసి ముద్దలా చేసుకోవాలి. దీన్ని 5 నిమిషాలు నాననిచ్చి ముఖానికి రాసుకుని మర్దన చేయాలి. ఇలా చేయడం వలన మొటిమలు వాటి తాలూకు మచ్చలు పోయి ముఖం అందంగా మారుతుంది. అయితే మనం ముఖానికి ఏం పెట్టుకున్నా చల్ల నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో కడగాలి. ఎందుకంటే గోరువెచ్చని నీటితో కడిగితే ఫలితం త్వరగా వస్తుంది. 2 చెంచాల పాలలో 1 చెంచా పసుపు వేసి కలుపుకొని ముఖానికి పెట్టుకున్న ఫలితం ఉంటుంది. పాలలోని లాక్టిక్ ఆమ్లం చర్మం యొక్క రంగును పెరిగేలా చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.